స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10వ తరగతి పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలి. పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, మెడికల్ క్యాంప్ నిర్వహించాలి. కలెక్టర్ పి. ప్రశాంతి. నాలం భీమరాజు వీధిలో ఉత్సాహంగా హోలీ వేడుకలు. శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ. ఆచార్య శ్రీ భక్తి కంకణ వనమహారాజ్చే మహాప్రభువుల లీలా ప్రవచనం. ఉత్సాహంగా హోలీ వేడుకలు. మార్చి 17 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 134 పరీక్షా కేంద్రాల్లో 25,723 మంది విద్యార్థుల కోసం పగడ్బందీ ఏర్పాట్లను చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరం నుంచి క్షేత్రస్థాయి విద్యా అధికారులు, ప్రధానోపాధ్యాయులు తదితరులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ 10వ తరగతి వార్షిక పరీక్షలను ఎటువంటి ఆటంకం లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని, ఇందుకు మండల విద్యా అధికారులు, ప్రధానోపాధ్యాయులు, సమన్వయ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. పాఠశాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 951 స్కూల్స్కి చెందిన వాటిలో ఇప్పటికే 570 స్కూల్స్ గుర్తించడం జరిగిందన్నారు. వాటిలో 504 స్కూల్స్ అంగీకారం తెలియజేయగా 66 స్కూల్స్ అంగీకారం తెలియజేయనందున స్కూల్ వారీగా అభ్యంతరాలపై నివేదిక అందజేయాలని ఆదేశించారు. 381 స్కూల్స్కి చెందినవి పరిశీలన దశలో ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో సుమారు 22,000 మంది బడి బయట పిల్లలు ఉన్నారని, వేరొక స్కూల్లో చదువుతుండడం, బదిలీపై వెళ్లడం తదితర కారణాల వల్ల డ్రాపౌట్ క్రింద నమోదవడం జరిగిందన్నారు. వారిలో 19,000 విద్యార్థుల డేటా ఆధారంగా 86.23% గుర్తించినట్లు తెలిపారు. మిగిలిన విద్యార్థి వారీగా డేటా ఆయా స్కూల్స్కి, మండలాలకు పంపడం జరిగిందని, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యా బోధనా విధానంలో సంస్కరణలు తీసుకుని రావడం జరుగుతున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 22 పోలీస్ స్టేషన్లలో ప్రశ్న పత్రాలను, జవాబు పత్రాలను భద్రపరిచినట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లా సెట్ 1, సెట్ 2 ప్రశ్న పత్రాలు చేరుకున్నట్లు తెలిపారు. జిల్లాలో 6 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించినట్లు డిఈఓ వాసుదేవరావు తెలిపారు. జెడ్పీ హై స్కూళ్లు కడియపులంక, పోతవరం, రాజుపాలెం, జెడ్పీ బాయ్స్ హై స్కూల్ ధవళేశ్వరం, ప్రభుత్వ హై స్కూల్ కొవ్వూరు, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ భూపతిపాలెం అదనపు భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 10వ తరగతి పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 24,763 మందికి, బాలురు 12,791 మంది, బాలికలు 11,972 మంది, ప్రైవేట్ విద్యార్థులు 960, బాలురు 591, బాలికలు 369 మంది 134 పరీక్షా కేంద్రాలలో హాజరు కానున్నట్లు జిల్లా పాఠశాల విద్యా అధికారి కె. వాసుదేవరావు తెలిపారు. 1100 మంది ఇన్విజిలేటర్లు, 10 స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పాఠశాల విద్యా అధికారి కె. వాసుదేవరావు, ఎస్ఎస్ఏఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్. సుభాషిణి, ఇతర అధికారులు, క్షేత్రస్థాయి విద్యాశాఖ అధికారులు, మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక నాలం భీమరాజు వీధిలో గుజరాతీ, రాజస్థానీలు హోలీ పండుగను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగను గుజరాతీ, రాజస్థానీలు స్థానికంగా నాలం భీమరాజు వీధిలో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రంగులు పులుముకుంటూ, రంగునీళ్లు చల్లుకుంటూ ఉదయం నుంచి ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపట్టి సత్యంబాబు, కూటమి పార్టీల నాయకులు పెద్ద ఎత్తున హాజరై వారితో హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. వారికి విక్రమ్ జైన్, అనూప్ జైన్ తదితర పెద్దలు సాంప్రదాయబద్ధంగా స్వాగతించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుజరాతీలు, రాజస్థానీలు ఈ విధంగా హోలీ పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్,
ఎల్లప్పుడూ అండగా ఉంటారని అన్నారు. గత ఎన్నికల ముందు వారిని చాలామంది నాయకులు ఇక్కడ వ్యాపారాలు చేసుకోకుండా బెదిరింపులకు దిగారని, అప్పటి నుంచి వారికి అండగా ఉన్నామని అన్నారు. రాష్ట్రంలో 15 సంవత్సరాల పాటు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, వారికి ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. రంగులు మార్చే నాయకుల పట్ల వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వారి వెంట నాయకులు శెట్టి జగదీష్, మాటూరి సిద్ధార్థ, బీజేపీ నాయకులు కొరగంటి సతీష్, బేరులాల్ జైన్, హీరాచంద్ జైన్, కిషోర్ కుమార్ జైన్, మనోజ్ జైన్, నల్లం ఆనంద్, నక్కాదేవి, పిల్లి శ్యామ్ కుమార్, సూర్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. హోలీ పండుగని ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా మార్వాడీస్ అండ్ గుజరాతీస్ అందరికీ కూడా పేరు పేరున హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు వ్యాపారాలే కాకుండా మంచి కార్యక్రమాలు, ఉదాహరణకి గోశాల ఈవేళ పైబడి ఆవుల్ని మీరు వాటిని పోషించడాలంటే చిన్న విషయం కాదు. మీరు దేవహింస జరగకూడదని ఎవరైతే కటింగ్ తీసుకుపోతున్నారో ఆవులన్నింటినీ కూడా తీసుకువెళ్ళి అక్కడ పెట్టి లక్షల్లో వాళ్ళన్నింటినీ కూడా మంచి ఆహారం పెట్టి పోషించడాలంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా మీరు చేసినటువంటి కార్యక్రమాలు భగవంతుడు గుర్తిస్తాడు. అలాగే అందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ హోలీ రోజున తెలియవస్తూ, నాకు మా అబ్బాయి తర్వాత ఒక అబ్బాయి మదన్, ఇంకొక అబ్బాయి ఇద్దరు కూడా ఎప్పటి నుంచో మంచి కార్యక్రమాలు చేస్తా ఉంటారు. చిన్నపిల్లలకి తలసేమియా వ్యాధి కూడా మంచి వాళ్ళకి వైద్యం చేయించి వాళ్ళకి చేయించు ఈ గుజరాతీ కూడా ఈ కార్యక్రమాలు చేయాలంటే వాళ్ళు చేయాలనే విధంగా ఈ రాజమండ్రిలో చేస్తున్నారంటే మేము ఎప్పుడు కూడా అది మర్చిపోలేదు. అలాగే మొన్న మా ఎలక్షన్లో మా అబ్బాయి ఆదిరెడ్డి శ్రీనివాస్ పోటీ చేస్తే నేను కనీ విని ఎరగని విధంగా ఈ మార్వాడీస్ గుజరాతీస్ అందరూ కూడా మొత్తం టోటల్గా ఓకే వేసి మా అబ్బాయికి 43,000 తీసుకోవడానికి ప్రముఖ పాత్ర పోషించారనడానికి ఎటువంటి సందేహం లేదు. అందుకొచ్చనే మేము కూడా వీళ్ళందరినీ మా కుటుంబ సభ్యులుగా భావిస్తూ ఇలాగే తరతరాలుగా అందరం కూడా కలిసి ఒకే కుటుంబంగా ఉండాలని, మనం అందరం కూడా ఈ విధంగానే మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలని మరొకసారి మీకు ఈ హోలీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ చాలా ఆనందంగా ఉంది మీ అందరినీ ఇలా చూడటం. ఈ ఆనందం ఎప్పుడు కూడా మనతోటే ఉండాలి, ఇలా కలిసికట్టుగా అందరూ ఉండాలి. ఈరోజు ఎన్డీఏ వచ్చింది అధికారంలోకి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మంచి రోజులు వచ్చినాయి. ధైర్యంగా వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునే రోజులు ఈ రోజు వచ్చినాయి. లాస్ట్ 5 years వ్యాపారస్తుల్ని భయపెట్టారు, బెదిరించారు. ఎన్నికల ముందు రాజస్థానీ వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యాపారం చేయడం ఏంటి, మీరు పోవాలి అని కూడా అన్నారు. వీడియోస్ కూడా ఉన్నాయి. అప్పుడు ఎలక్షన్ టైంలో ఎస్పీ గారు దగ్గరికి వెళ్ళి చెప్పారు, రాజస్థానీ, గుజరాతీ, మార్వాడీస్ అందరూ కూడా
నా కుటుంబ సభ్యులు, ఇండియా అంతా ఒకటే. జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారిలో ఎక్కడున్నా ఈజ్ ఇండియన్. అలాంటిది రాజమండ్రిలో ఉన్నారు కదా అని బెదిరించి ఎన్నికల ముందు చాలా దారుణాలు చేశారు. ఈరోజు మంచి రోజులు వచ్చినాయి. తప్పకుండా ఎన్డీఏ ఈ రాష్ట్రంలో నెక్స్ట్ 15 ఇయర్స్ అధికారంలో మీకు ఏ కష్టం వచ్చినా ఇదిగో మా అన్నలు అందరూ ఉన్నారు. అంటే రంగులు వేసుకోవడం వల్ల మొహాలు వీరితో పాటు నా అన్నలు నా తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నారు. తెలుగుదేశం పార్టీగా, బీజేపీగా, జనసేనగా మీకు ఏ చిన్న సమస్య వచ్చినా తప్పకుండా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. అలాగే రంగులు జాగ్రత్త, కళ్ళల్లో పడకుండా చూసుకోండి. అలాగే రంగులు మార్చే వాళ్ళ దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి. అందరూ కలిసి కట్టుగా ముందుకు వెళ్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై ఎన్డీఏ, జై ఎన్డీఏ, జై ఎన్డీఏ. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై హింద్, జై హింద్. హ్యాపీ హోలీ. ఇవాళ రాజమండ్రిలో సుమారుగా 15 నుంచి 20 వేల మనిషి రాజస్థాన్ నివసిస్తున్నారు. సో ఇవాళ ఈ హోలీ యొక్క అకేషన్తో అందరూ ఇలా కలుసుకుని ఇవాళ హోలీ పండుగ చేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా ఒక సంతోషాలు పంచుకుంటున్నమాట. సో ఇప్పుడు మదన్ గారు 2 శబ్దాలు చెప్తారు. ప్రతి సంవత్సరం జరుగుతూనే వస్తుంది. ప్రజెంట్ ఏంటంటే అండి, కొంత డివైడ్ అయ్యి కొన్నిసార్లు కొంతమంది వేరే ఫంక్షన్ హాల్లో చేసేవారు. ఇప్పుడు అందరూ ఒకటయ్యి అంతా ఒక చోటే హోలీ ఫంక్షన్ చేస్తున్నాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. చాలా సందడిగా ఉంది. ఇటువైపు మన ఎమ్మెల్యే గారు వాసు గారు కూడా ఇక్కడ వచ్చేసి ఈ ఫంక్షన్ని సెలబ్రేట్ చేస్తారు. सभी को मेरा नमस्कार। होली किसके लिए मनाते हैं इसके बारे में मैं आपको जानकारी देने जा रहा हूँ कि होली एक हिरण्यकश्यप नाम का एक राक्षस आया करता था, जिसके राज्य के अंदर सभी लोग उसके नाम की माला जपते थे। वो कहता था मैं ही भगवान हूँ, भगवान से बढ़ के कोई नहीं है, क्योंकि उसको वरदान मिला हुआ था कि उसको कोई भी नहीं मार सकता था, न इंसान न जानवर, कोई भी मार नहीं सकता था उसको। तो उसका बेटा था प्रहलाद नारायण का भगत था, वो रोज़ नारायण की माला जपता था। ये बात उसके बाप को मालूम है, तो उसने क्या कहा, प्रहलाद को तुम मेरा नाम जपो। तो प्रहलाद ने कहा मैं नहीं जपूंगा। तब प्रहलाद को मारने की उसके बाप ने कोशिश की और उसको बहुत बार मारा भी, लेकिन वो मरा नहीं। तब उसने आखिरकार उसकी बहन होलिका को कहा कि तुम ऐसे भी आग में जलती नहीं हो, तो होलिका की गोद में बिठाकर प्रहलाद को मारने की कोशिश की। लेकिन तभी भगवान की कृपा हुई, वो नारायण के नाम का जपता रहा और तभी होलिका तो जल गई और भक्त प्रहलाद बच गया। और तभी नरसिंह अवतार प्रकट करके भगवान ने वहाँ पे हिरण्यकश्यप को भी मार दिया। ये उस दिन से सब लोग होली मनाते हैं और तभी से होली का त्यौहार चालू है। రాజమండ్రి ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య మిషన్ ఆశ్రమంలో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుల 538వ ఆవిర్భావ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. నాగులకొండ జేజినాథ స్వామి ఉమాకుమారి దంపతుల సహాయ సహకారాలతో ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. సాయంత్రం 6:30 నుంచి వర్తమాన ఆచార్య భక్తి కంకణవన మహారాజ్చే మహాప్రభువుల లీలా ప్రవచనం, మహా అభిషేకం, 108 రకాల పిండి వంటలతో మహారాసభోగం, హారతి, హోలీ వేడుకలు చేశారు. ఆశ్రమ ఇన్ఛార్జ్ శ్రీపాద హరిదాసు బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు హోలీ సాయంత్రం హోలికాదేవి దహనం, తర్వాత హరినామ సంకీర్తనం, ప్రవచనం, ప్రసాద వితరణం, స్వామివారికి వివిధ పంచామృతంతో, పలరసాలతో, పువ్వులతో అభిషేకం, తర్వాత హోలీ రంగులు ఆడడం జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. హరే కృష్ణ. శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమం ఆర్యాపురంలో ఈరోజు ధ్వజస్తంభము పునఃప్రతిష్ఠా కార్యక్రమం చేసుకున్నాం. ఈ ధ్వజస్తంభం శిథిలావస్థలో ఉన్న పరిస్థితిని గమనించి మన ఆశ్రమ ఇన్ఛార్జ్ శ్రీవాద బ్రహ్మచారి గారు స్వామి అనే దాతని ప్రోత్సహించి వారి ప్రోత్సాహంతో వారి యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క ధ్వజస్తంభాన్ని పునః మళ్ళీ నిర్మించి ఈరోజు విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి మండపారాధన అదేవిధంగా హోమంలో చేసుకుని పూర్ణాహుతి చేసుకుని ఇప్పుడు ఈ ధ్వజస్తంభానికి అభిషేకానంతరము పైన మహాపూర్ణాభిషేకము అని అంటే పైనుంచి బూర్లు వేస్తారండి. ఆ పూర్ణాభిషేకంతో ఈ కార్యక్రమం పూర్తి చేసుకుంటాం. లోకా సమస్త సుఖినో భవంతు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. పిఠాపురంలో జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ జయకేతనం సభకు రాజమహేంద్రవరం నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి వెళ్లారు. స్థానిక మెరక వీధి నుంచి 24వ డివిజన్ ఇన్ఛార్జ్ మంచాల సునీల్, 10వ డివిజన్ ఇన్ఛార్జ్ పల్లింటి సంజీవ్ నాయకత్వంలో భారీగా బయలుదేరారు. స్థానిక 24వ డివిజన్ మెరక వీధి నుంచి 100 ఆటోలు, 200 బైకులు, 20 కార్లలో ఈ ర్యాలీ పిఠాపురానికి బయలుదేరింది. స్థానిక వియల్పురం జంక్షన్లో యువ పారిశ్రామికవేత్త, రియల్టర్ మీసాల అవినాష్, చింతం వీరబాబు ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014లో స్థాపించిన జనసేన పార్టీ 12 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు ఎదురైన చెక్కుచెదరని చిరునవ్వుతో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఇంత ఘన విజయం సాధించేలా బలోపేతం చేశారని కొనియాడారు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాల వేదికగా జరుగుతున్న బహిరంగ సభ ద్వారా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన భాగస్వామ్యంపై భవిష్యత్తులో రాష్ట్ర పాలనలో చెరగని ముద్ర వేస్తోందన్నారు. 26వ డివిజన్ జనసేన నాయకులు బడే పూర్ణచంద్ర, కంచర్లపల్లి నాగార్జున, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ఈ రోజు 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ రోజు రాజమండ్రి నుంచి 24వ వార్డు ఇన్ఛార్జ్ మంచాల సునీల్ గారు, అలాగే 10వ వార్డు ఇన్ఛార్జ్ పల్లింటి సంజీవ్ గారి నాయకత్వంలో ఏదైతే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు మరియు నగర అధ్యక్షులు వైసీఆర్ ఆధ్వర్యంలో వీళ్ళ నాయకత్వంలో భారీ ఎత్తున వాళ్ళ రోడ్డు ద్వారా పిఠాపురం బయలుదేరడం జరుగుతుంది. సుమారు 100 ఆటోలు, 200 బైకుల ద్వారా ఒక 500 మంది జనం, ఒక 20 కార్లతో ఇవాళ జనసందోహంగా బయలుదేరి వీళ్ళ వంతు కృషిగా ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి వీళ్ళ వంతు కృషిగా వీళ్ళు కృషి చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో మేము కూడా మా వంతు సహాయంగా ఏదైతే చేయాలనుకుంటున్నామో అదంతా చేయడానికి కూడా మేము ముందుకు వచ్చాము వీళ్ళతో పాటు. ఈ కార్యక్రమం చాలా ఘన విజయం జరగాలని ఆ దేవుని కోరుకుంటూ థ్యాంక్ యూ. గారి పిలుపు మేరకు ఈ 12వ ఆవిర్భావ సభకు జనసందోహంతో పిఠాపురం బయలుదేరడం జరుగుతుంది. కాబట్టి ఈ కందుల దుర్గేష్ గారి నాయకత్వాన్ని, అలాగే వైసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి మేము రోడ్డు ద్వారాగా పిఠాపురం చేరుకుని ఈ సభను విజయవంతం చేకూరుస్తామని అందరికీ తెలియజేస్తున్నాము. నా పేరు మంచాల సునీల్, 24వ వార్డు. జై జనసేన, జై పిఠాపురం. పిఠాపురం ప్రోగ్రాంకి
పవన్ కళ్యాణ్ గారు పిలిపించిన కారణంగా ఇవాళ మేమందరం 200 బళ్ళు 100 ఆటోలతోటి ప్రయాణిస్తున్నాము. ఈ కార్యక్రమానికి కందులు దుర్గేష్ గారు మినిస్టర్ గారు కందులు దుర్గేష్ ఆదాయంలో వైసీఎన్ గారి ఆదాయంలో ఈ పాదయాత్ర నా 10వ వార్డు, నా పేరు సంజీవ్, 24వ వార్డు సునీల్, ఇన్ఛార్జ్ సునీల్ కలిపి భారీగా ప్రోగ్రాం ధైర్యంగా నిర్వహిస్తున్నాం. మా ఎదుటిలో కూడా అందరూ కూడా పాల్గొని బాగా సక్సెస్ అయ్యాలని కోరుకుంటున్నాం. సుమారు ఎంతమంది వెళ్ళారు? మొత్తం ఒక 500 మంది బయలుదేరుతున్నాం. ఒక 100 బళ్ళు, 50 ఆటోలు తోటి 20 కార్లు వాళ్ళతో మొత్తం పెద్దాపురం వెళ్ళి వరకు కూడా మీ అందరూ కూడా కోరుకుంటాం. నా పేరు అవినాష్ అండి. నేను ఎంఎన్ఎస్ మోటార్స్ ఎండి మాట్లాడుతున్నాను. ఇవాళ జనసేన ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది మా అందరికీ. సో మా వంతు సహాయంగా మేము అందరం ఒక 500 మంది ర్యాలీగా ఆటోలు, బైకులు ఇలా ర్యాలీగా వెళ్ళి ఈ మీటింగ్ని ఎంతో విజయవంతం చేయాలని కోరుకుంటూ జై జనసేన. రాజమండ్రి గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు గురువారం రాత్రి ఘనంగా ముగిశాయి. ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్ దంపతులు తెల్లవారుజామున 4 గంటలకు పంచామృతాలతోనూ సుగంధ ద్రవ్యాలతోనూ మరియు పసుపు కుంకుమలతోనూ అమ్మవారిని అభిషేకించి గజమాలలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. వేద పండితులు కమిటీ సభ్యులందరికీ వేద ఆశీర్వచనాలు అందించారు. ఉదయం ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్ల శంకర్రావు కుటుంబ సభ్యులంతా ఆలయానికి విచ్చేసి అమ్మవారికి పానకము, వడపప్పుతో పాటు నైవేద్యాలను సమర్పించారు. సాయంత్రం అర్బన్ అండ్ రూరల్ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరియు మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, జక్కంపూడి గణేష్, ఎస్ఎన్ రాజా, అడిషనల్ జడ్జ్ మరికొంతమంది ప్రముఖులు, అధికారులు విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారిని గొర్రెల సురేష్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి జ్ఞాపికలను అందించారు. వచ్చిన వారంతా ఉత్సవ ఏర్పాట్లను చూసి కమిటీ సభ్యులందరినీ అభినందించారు. అమ్మవారికి నివేదించిన 117 కేజీల లడ్డూ ప్రసాదాన్ని కమిటీ వారు ఆలయ ప్రాంగణంలో వేలంపాట నిర్వహించారు. ఆ లడ్డూ ప్రసాదాన్ని ఆకుల శ్యాంబాబు దక్కించుకున్నారు. గురువారం సాయంత్రం గరగ నృత్యాలు, కేరళ డప్పు వాయిద్యాలు, అమ్మవార్ల వేషధారణలతో వేలాదిగా తరలివచ్చిన భక్తుల జయ జయ ధ్వనాల మధ్య చాలా ఘనంగా అమ్మవారిని ఊరేగించి ఊరిలోనికి పంపించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త అయిన గొర్రెల సురేష్ ఈ జాతర కార్యక్రమాలలో పాలు పంచుకున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నెల 23వ తేదీ ఆదివారం ఆలయంలో అన్నదానం నిర్వహిస్తామని తెలిపారు.
శ్రీ 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 పాత సోలమ్మ తల్లి అమ్మవారి యొక్క జాతర మహోత్సవం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది కమిటీ వారు. రాజరాజ నరేంద్రుడు పరిపాలించే సమయం నుంచి ఇప్పటి వరకు ఆనవాయితీగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు అమ్మవారిని ఊరేగించి వారి పుట్టింటికి అప్పచెప్పడం జరుగుతుంది. ఉగాది రోజున మరలా అక్కడ ఏదైతే కార్యక్రమం అయ్యి జాతర అయిన తర్వాత తిరిగి మరలా ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. అక్కడ కూడా ఏదైతే అమ్మవారిని పుట్టింటికి అప్పచెప్తా ఉన్నారో అది కూడా ఏదైతే చాలా పద్ధతిగా కార్యక్రమం జరగడానికి అక్కడ కూడా ఉత్సవ కమిటీ కూడా వేయడం జరిగింది అధికారికంగా. ఏదేమైనా ఈ నగరాన్ని అమ్మవారి యొక్క ఆశీస్సులతో అన్ని విధాలుగా కూడా ఒక రక్షణ కవచం కింద ఈ నగరం ముందుకు వెళ్తూ ఉంది. భవిష్యత్తులో కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ నగరం పైన రాష్ట్రం పైన ఉండాలని, ప్రతి ఒక్కరూ కూడా అమ్మ యొక్క ఆశీస్సులతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమిటీ వారు చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం, వందలాదిగా ప్రజలందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. అంటే వారి యొక్క భక్తిని ఈ విధంగా ప్రదర్శిస్తూ ఉన్నారు. అమ్మ ఒక్క చూపు తగిలినా చాలు, అమ్మ ఒక ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్నా చాలు, అమ్మ ఒక ఆశీస్సులు పొందినదే అనే భావనలో అందరూ కూడా ఉన్నారు.
తప్పకుండా సనాతన ధర్మాన్ని రక్షించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన విధానం ఉంటా ఉంది. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటాయని కూడా మరొక్కసారి తెలియచేస్తూ ఆహ్వానించిన ఆహ్వాన కమిటీ వారందరికీ కూడా పెద్దలందరికీ కూడా నమస్కరించుకుంటూ అందరికీ ధన్యవాదాలు. రాజమహేంద్రవరం శ్యామల సెంటర్ వద్ద సిఐటియు, ఐఎఫ్టియు, ఏఐసిసిటియు, యువజన, విద్యార్థి, కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యపై కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా రాజమహేంద్రవరం నగరంలో శ్యామల సెంటర్ వద్ద కేంద్ర కార్మిక సంఘాలు, సిఐటియు, ఐఎఫ్టియు, ఏఐసిసిటియు, యువజన, విద్యార్థి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎస్ఎస్ మూర్తి, ఏఐసిసిటియు నాయకులు నల్ల రామారావు, సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ నాయకులు కిరణ్ కుమార్లు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేశామని, కేంద్ర ప్రభుత్వంపైకి ప్రకటనలు ఇచ్చిన దొడ్డిదారిన ప్రైవేటీకరణ పనులను వేగవంతం చేసిందని, ఇది చాలా దారుణమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీ ప్రకటించిందని, ఆ ప్రకటించిన ప్యాకేజీ నుంచి అప్పులు తీర్చడానికి సొమ్మును ఉపయోగిస్తుందని, కార్మికుల జీతాలు చెల్లించడానికి ఈ సొమ్మును ఉపయోగించాలని అన్నారు. ఏళ్ల తరబడి విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలని కార్మికులు, ప్రజా సంఘాలు, మేధావులు అడుగుతున్నా గానీ కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్కు సొంత గనులు కేటాయించకుండా కాలయాపన చేస్తుందని, సొంత గనులు కేటాయించి ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ మరింత లాభాలతో ముందుకు వెళ్తుందని తెలియజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను ఈ మధ్యకాలంలో 1500 మందిని నిలుపుదల చేసినట్టు వార్తలు వస్తున్నాయని, తక్షణమే నిలుపుదల చేసిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని సంవత్సరాల తరబడి కార్మికుల పోరాడుతున్న ఈ పోరాటాన్ని పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తుందని, ఇది తగదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రైవేటీకరణ విషయంలో నోరు మెదపాలని, సొంత గనులు కేటాయింపు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి గనులు కేటాయించే విధంగా కృషి చేయాలని అన్నారు. అవసరమైతే కార్మిక సంఘాలను, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఒక ఉమ్మడి కార్యాచరణతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, దానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఎందరో ప్రాణ త్యాగాల వల్ల వచ్చిన నవరత్న హోదా కలిగిన ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కార్మిక సంఘాలు వెనక్కి తగ్గేది లేదని, ప్రైవేటీకరణ ఆపే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి పవన్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జువ్వల రాంబాబు, సిపిఎం రాజమహేంద్రవరం నగర కార్యదర్శి కరి రామకృష్ణ, సీనియర్ నాయకులు సావిత్రి, సిఐటియు నాయకులు పూర్ణిమరాజు, సోమేశ్వరరావు, పడాల రామకృష్ణ, ప్యారి, ఐ సుబ్రహ్మణ్యం, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, ఏఐసిసిటియు నాయకులు దేవుడు బాబు, సప్పారమణ, భద్రరావు, వ్యవసాయ సంఘం నాయకులు టి నాగేశ్వరరావు, ఐఎఫ్టియు నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు, దినేష్ బాబు, డివైఎఫ్ఐ నాయకులు వి రాంబాబు, టి రాజేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు రాసా, భాస్కర్, జోసెఫ్, పీడిఎస్యు నాయకులు భాను తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు శాశ్వత గనులు కేటాయించాలి. విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలి. విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలి. విశాఖ ఉక్కు పరిశ్రమను శైలిలో విలీనం చేయాలి. విశాఖ ఉక్కును 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 శైలిలో విలీనం చేయాలి. కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపు ఆపాలి. విశాఖ ఉక్కు పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులు ఆపాలి. కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులు ఆపాలి. కార్మిక నాయకులపై వేధింపులు 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 ఆపాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే విశాఖ స్టీల్ పరిశ్రమ
పరిరక్షణ పోరాట కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసే ఈ రోజున విశాఖ స్టీల్ పరిశ్రమని బలహీనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. సుమారుగా కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరించాలనే ప్రకటన వచ్చిన దగ్గర నుంచి కూడా విశాఖ ఉక్కు ఉద్యోగులు, కార్మికులు, అలాగే స్థానిక ప్రజలు ఆ పరిశ్రమను కాపాడుకోవడం కోసం ఇప్పటికే 1500 రోజులు దాటి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ పోరాటం ప్రభావం చూపే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే చర్యలు తీసుకోకుండా కొంత వెనకడుగు వేసింది. కానీ రెండో వైపున రాష్ట్ర ప్రభుత్వంలో కుమ్ముక్కయ్యి ఏదో విధంగా బలహీనం చేసి ఆ పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొదటి నుంచి కూడా నిపుణులు చెప్తున్నారు, విశాఖ స్టీల్ పరిశ్రమ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏకైక అతిపెద్ద పరిశ్రమ ఇది కూడా అనేక పోరాటాలు చేసి త్యాగాలు చేసి సాధించుకున్న పరిశ్రమ. అటువంటి పరిశ్రమను కొనసాగిస్తూ మరింత అభివృద్ధి చేయాలి అని అందరూ కోరుకుంటే ప్రభుత్వాలు మాత్రం దీన్ని బలహీనం చేసి గతంలో పోస్ట్ కోవిడ్కి అమ్మడానికి ప్రయత్నం చేశారు. దాన్ని వ్యతిరేకంగా పోరాటం చేశాం. ఇప్పుడు బలహీనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు నక్కపల్లి దగ్గర మిట్టల కంపెనీకి స్థలం కేటాయించి విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకి సహకరిస్తానని చెప్తున్నారు. అంటే ఈ పరిశ్రమ నాణ్యమైన ఉక్కు తయారు చేస్తూ అతి ఎక్కువ లాభాలు గడుపుతున్న పరిశ్రమలో ఒక పరిశ్రమ. దీనికి సొంత గనులు కేటాయించి నిర్వహణకి నిధులు కేటాయిస్తే అనేక రకాల లాభాలు వచ్చే ఈ పరిశ్రమని అటువైపు వెళ్లకుండా ఉన్న కార్మికులు జీతాలు చెల్లించకుండా కాంట్రాక్ట్ కార్మికుల్ని తీసివేస్తూ రెండో పక్కనే వాలంటీర్ రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఎన్ని రకాలుగా దుర్మార్గాలు చేయాలో అన్ని రకాలుగా దుర్మార్గాలు చేస్తుంది. ఈ దుర్మార్గాలన్నింటినీ ఎదిరించి ఈ రోజున విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ఏమైనా సరే ఈ పరిశ్రమను కాపాడుకోవడం కోసం ప్రజలందరినీ సహకారంతో అక్కడ ఉన్న కార్మికులతో కలిసి వామపక్ష ప్రజా సంఘాలు, ప్రజా అభ్యుదయవాదులు అందరూ కలిసి ఈ పరిశ్రమను రక్షించుకోవడం కోసం పోరాటంలో కలిసి వస్తున్నారు. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అలాగే విశాఖ స్టీల్ కి సొంత గనులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో వామపక్షాలు, ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ సభ పెట్టుకున్నారు పిఠాపురంలో. మేము అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల హామీల్లో భాగంగానే లక్షలాది మంది సమక్షంలో మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామని చెప్పారు. కానీ 6 నెలల్లో నేను బయటకు వస్తాను, దీని మీద స్పందించకపోతే కేంద్ర ప్రభుత్వం అని చెప్పాడు ఆయన. కానీ ఈరోజు అలాంటి ఆలోచన కానీ అసలు ఉలికే లేదు. ఇది చాలా దుర్మార్గం. ఎన్నికల హామీల్లో సూపర్ 6 అని రకరకాల రాష్ట్రాన్ని మేమంతా కూడా బంగారంలో తయారు చేసేస్తాం, ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తీరా చూస్తే మొత్తం రాష్ట్రం అంతా కూడా గనులు కానీ లేదా సంస్థలు కానీ పరిశ్రమలు కానీ కార్పొరేట్ శక్తులకి దారదత్తం చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా అన్యాయం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఒక సాంప్రదాయకంగా ఒక సెంటిమెంట్ గా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఆ రోజు అనేక మంది త్యాగం చేశారు. కమ్యూనిస్టులు అనేక మంది శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విశాఖ ఉక్కు కోసం త్యాగాలు చేశారు. ఈ రోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా సుమారు 3 సంవత్సరాల పై నుంచి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తున్నారు. ఈ నాయకులందరూ కూడా అధికారంలోకి రావడం కోసం
కార్మికులకి, ఉద్యోగులకి, ప్రజలకి విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ కానివ్వం, దానదత్తం చేయనివ్వం, ప్రభుత్వ సంస్థలోనే ఉండేలాగా చేస్తామని చెప్పి వాగ్దానాలు చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా ఈ దేశంలో ఉన్న కార్పొరేట్ శక్తులకి, ఉన్నత వర్గాలకి వాళ్ళకి దానదత్తం చేయటం, ప్రజల్ని, కార్మికుల్ని, ఉద్యోగులందరూ కూడా దూరం పెట్టడం, ఈ రకమైన విధానాల్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలి. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత గనులు స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్ కేటాయించాలని చెప్పి జరుగుతున్న ఈ డిమాండ్ ముందుకు తీసుకెళ్లడం కోసం ఉద్యమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతూ ఇంతటితో నేను ముగిస్తున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. 10వ తరగతి పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలి. పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, మెడికల్ క్యాంపు నిర్వహించాలి. కలెక్టర్ పి ప్రశాంతి. నాలం భీమరాజు వీధిలో ఉత్సాహంగా హోలీ వేడుకలు. శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ. ఆచార్య శ్రీ భక్తి కంకణ వనమహారాజ్చే మహాప్రభువుల లీలా ప్రవచనం. ఉత్సాహంగా హోలీ వేడుకలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.